చాందిని సైలెంట్గా లేచింది. అర్జున్ ఫ్రెష్ అయ్యి వచ్చాక ఇద్దరు కిందకెళ్ళి సైలెంట్గా తిన్నారు. తిని పైకొచ్చి పడుకున్నారు. చందు అని పిలిచాడు. చాందిని తిరిగి చూసింది. ఐమ్ సారీ. దేనికి? ఇప్పటి వరకు నేను చాలా బాధ పెట్టాను. ఐమ్ రియల్లీ సారీ. రేపు ఈవినింగ్ మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాం, రెడీగా ఉండు అని చెప్పాడు. ఎక్కడికి? అక్కడికి వెళ్ళాక నీకే తెలుస్తుంది అని నుదుటిపై కిస్ చేసి హగ్ చేసుకుని పడుకున్నాడు. చాందిని కూడా నవ్వుతూ పడుకుంది. ఉదయం లేవగానే కళ్ళు తెరవగానే చందు మొహాన్ని చూసి, చందు, ప్రతిరోజు లేవగానే నీ మొహమే కనబడితే ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు ఈవినింగ్ నీకు అన్నీ చెప్పి శాశ్వతంగా నా భార్యని చేసుకుంటాను అని అనుకున్నాడు. చందు కూడా కళ్ళు తెరిచింది. గుడ్ మార్నింగ్ మిసెస్ అర్జున్ అని చెప్పాడు. గుడ్ మార్నింగ్. అవును, అసలు అమ్మమ్మకి ఏం చెప్పావు? నాపై ఎప్పుడు లేనంత కోపం వచ్చింది. నేనేం చెప్పాను? ఏమైనా గొడవ పడ్డారా అని అంటే లేదు అన్నాను. అర్జున్ ఎక్కడికి వెళ్ళాడంటే నాకు చెప్పలేదన్నాను, అంతే. నిన్ను అని బుగ్గలు పట్టి లాగాడు. అబ్బా, ఏంటి చిన్న పిల్లల్లా బుగ్గలు లాగినట్టు లాగుతున్నావు అని చెంప పట్టుకుంది. నువ్వు నాకు చిన్నపిల్లవే, ఎంత ముద్దొస్తున్నావో అని కిస్ చేయడానికి దగ్గరికి వచ్చాడు. వెంటనే చాందిని దూరం జరిగి లేచింది. ముందు ఆఫీస్ టైం అవుతుంది, రెడీ అవ్వు అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. రాక్షసి అని తిట్టుకున్నాడు. ఇద్దరు ఆఫీస్కి వెళ్ళారు. అర్జున్ చందు రూమ్లోకి వచ్చాడు. మేడం, నేను మీ పిఏ పోస్ట్కి రిజైన్ చేస్తున్నాను అని అన్నాడు. వాట్ అని అంది. ఎస్ మేడం, నేను రిజైన్ చేస్తున్నాను. ఎందుకు? ఈవినింగ్ మీకే తెలుస్తుంది. ప్లీజ్ యాక్సెప్ట్ మై రిజిగ్నేషన్ అని చెప్పి వెళ్ళాడు. ఈ అర్జున్ ఏంటో ఎప్పుడు మిస్టీరియస్గా చేస్తాడు అని అనుకుంది. అక్కడ కాంతం రఘు ఇంటికి వెళ్ళింది. ఆంటీ చెప్పండి, ఏమైనా తెలిసిందా అని రఘు అన్నాడు. ఆ అర్జున్కి తప్ప ప్రశాంత్ ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు బాబు. ఒకవేళ తెలిసినా నేను చెప్పను అని చాందిని మొహం పైనే చెప్పేసింది అని అంది. అవునా? చాందినికి తెలిసి ఉండకపోవచ్చు. మనం అర్జున్ని ఫాలో చేస్తే ఏమైనా క్లూ దొరకచ్చు అని రఘు అన్నాడు. ఎలా అయినా నా కొడుకు ఎక్కడున్నాడో తెలుసుకో బాబు, నీకు పుణ్యం ఉంటుంది అని అంది. మీరు అంతలా చెప్పాల్సిన అవసరం లేదండి. ప్రశాంత్ నాకు కూడా చాలా అవసరం అని మళ్ళీ అదే ఒక ఫ్రెండ్గా నాకు చాలా అవసరం అని చెప్పాడు. సరే బాబు, నేను వెళ్తాను అని కాంతం వెళ్ళింది. రఘు వెంటనే కాల్ చేశాడు. ప్రశాంత్ అర్జున్ దగ్గరే ఉన్నాడు కన్ఫామ్, కానీ అర్జున్ ఎక్కడ పెట్టాడు అనేది ఎవరికి తెలియదు. చివరికి చాందినికి కూడా తెలియదు అని రఘు అన్నాడు. ఎలా అయినా అర్జున్ని ఫాలో చేసి ప్రశాంత్ని దొరకబట్టి చంపేయండి, ఆ నేరం చాందిని మీద తోసేయండి అని అవతల నుండి వినపడింది. అలాగే అని చెప్పి రఘు పెట్టేశాడు. ఈవినింగ్ అయ్యాక చాందిని ఆఫీస్లో చందు మొబైల్కి మెసేజ్ వచ్చింది. మిసెస్ అర్జున్, ఈ అడ్రస్కి ఫాస్ట్గా వచ్చేయండి అని ఉంది. వెంటనే కారులో స్టార్ట్ అయింది. అది ఒక పార్క్. కారు దిగగానే ఇటు వెళ్ళాలి మేడం అని ఒక అతను వచ్చాడు. ఓకే అని చెప్పి అతను వెంట వెళ్ళింది. కొంచెం దూరం వెళ్ళాక మేడం ఇలాగే స్ట్రైట్గా వెళ్ళండి అని చెప్పి అతను వెళ్ళాడు. పార్క్లో ఎవరు లేరు, అంతా చీకటిగా ఉంది. చందు ఒక్కొక్క అడుగు వేస్తుంటే ఒక్కో లైటు వస్తుంది. అలా నడుస్తూ ఒక దగ్గర ఆగింది. ఎదురుగా అర్జున్ స్కై బ్లూ కలర్ షర్ట్లో బొకే పట్టుకొని నిలబడ్డాడు. చందుకు బొకే ఇచ్చి అక్కడ చైర్లో కూర్చోబెట్టాడు. తను ఎదురుగా కూర్చుని చందు చేతిని తన చేతిలోకి తీసుకుని కళ్ళలోకి చూస్తూ ఉన్నాడు. నా లైఫ్లో ఇలా ఒకరి ముందు ఇలా బొకే పట్టుకొని నిలబడతానని ఎప్పుడూ అనుకోలేదు చందు. ఎందుకు తెలుసా? నేను ఎవరిని ప్రేమిస్తానని కల్లో కూడా అనుకోలేదు. ఐ లవ్ యూ చందు. చాందిని అలాగే అర్జున్ని చూస్తుంది. ఏంటి ఫస్ట్ నేను ఎవరో చెప్పకుండా ఐ లవ్ యూ చెప్తాను అనుకుంటున్నావా? మొదటగా నిన్ను చూసింది ఈ అర్జున్ కళ్ళు, అర్జున్ మనసు, అంతేకాని వర్మ ఇండస్ట్రీస్ ఎండి అర్జున్ వర్మ కాదు అని చెప్పాడు. చాందిని ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. నేను అర్జున్ వర్మ అని చెప్పాక కూడా నువ్వెందుకు షాక్ అవ్వలేదో నాకు తెలుసు. నేను ఆల్రెడీ వర్మ ఇండస్ట్రీస్ ఎండి అర్జున్ వర్మ అని నీకు తెలిసిపోయింది అని నాకు అర్థమైంది. ఎలా అర్థమైంది అని అడిగింది. ఎందుకంటే నా చందు గురించి నాకు బాగా తెలుసు. నువ్వు నాకు చెప్పకుండా డైవర్స్ ఇచ్చి వేరే ఎవరినో పెళ్లి చేసుకుంటాను అనే క్యారెక్టర్ కాదు. ఒకవేళ నిజంగా నీ మనసులో డైవర్స్ ఇవ్వాలని ఉంటే ఫస్ట్ నాతోనే మాట్లాడతావు. నాతో డిస్కస్ చేశాకే వేరే వాళ్ళకి చెప్తావు. నా చందు ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ అని నాకు తెలుసు. చందు నవ్వింది. ఇప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకున్నావని సంతోషపడాలా, అబద్ధం చెప్పి మోసం చేసావని బాధపడాలా అని అంది. నేను అబద్ధం చెప్పాను, మోసం చేయలేదు చందు.
ఎందుకు అబద్ధం చెప్పానో నీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. నీకు మాకు ఉన్న శత్రుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని అలా చెప్పాల్సి వచ్చింది. కానీ ఏది ఇంటెన్షనల్గా చేయలేదు. నిన్ను ఈ పార్క్కి ఎందుకు రమ్మన్నానో తెలుసా? మొదటిసారి ఈ పార్క్లోనే చూశాను అని ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేశాడు. ఆ రోజు డాడ్ ఇండియాకు వచ్చి బిజినెస్ చూసుకోమని బలవంత పెడితే ఇక తప్పదని నా ప్రైవేట్ ప్లేన్లో వస్తూ ఉన్నా. అక్కడ బిజినెస్ మ్యాగజైన్లో నీ ఫోటో చూసా. చూడగానే నచ్చేసావు. అప్పటి వరకు నువ్వెవరో కూడా తెలియదు నాకు. జస్ట్ నీ ఫోటో చూడగానే ఆ కళ్ళల్లో కాన్ఫిడెన్స్, హుందాతనం, నీ అందం అన్నీ నాకు నచ్చాయి. రాజు, ఈ పిక్లో ఉంది ఎవరు అని అర్జున్ అడిగాడు. సార్, తను చాందిని రాయ్, ది గ్రేట్ బిజినెస్ ఉమెన్. తన బిజినెస్ టాక్టిక్స్ సూపర్గా ఉంటాయి. ఒక అమ్మాయి అయ్యుండి కూడా ఒక్కతే ఒంటరిగా ఎంతమందికైనా ఆన్సర్ ఇవ్వగలదు. అందరినీ తన కంట్రోల్లో పెట్టుకోగలదు. వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ కూడా చాలా స్ట్రిక్ట్గా, సిన్సియర్గా ఉంటారు. నమ్మిన ఎంత బాగా చూసుకుంటుందో. శత్రువుల్ని, నమ్మక ద్రోహుల్ని అస్సలు వదిలిపెట్టదు. అసలు తను మీడియాలో కూడా ఎక్కువ కనపడదు. ఎప్పుడైనా ఇలా ఇంటర్వ్యూస్ ఇవ్వడమే తప్ప బయట పెద్దగా కనపడదు. కానీ బిజినెస్ సర్కిల్లో చాందిని అనే పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వర్మ ఇండస్ట్రీస్ని బిగ్గెస్ట్ రైవల్గా అనుకుంటుంది అని చెప్పాడు. ఎందుకు అని అర్జున్ అడిగాడు. తెలియదు సార్. సంథింగ్ వర్మ ఇండస్ట్రీస్ చీట్ చేశారని తన ఒపీనియన్. నిజంగా అలాంటిది ఏమైనా జరిగిందా? తెలియదు సార్. తెలుసుకో. ప్రతి డీటెయిల్ నాకు కావాలి. నాకు చాందిని కావాలి. ఏంటి సార్? ఐ లవ్ చాందిని. ఐ వాంట్ హర్. మీరు ఇప్పుడే కదా తన్ని చూసింది. అప్పుడే లవ్ చేశారా? ఎస్. నాకు చాందిని ఎలా అయినా కావాలి. మనం ఇండియాకి వస్తున్నట్టు ఇంకా డాడ్కి తెలియదు కదా? నో సార్. సర్ప్రైజింగ్గా ఉంటుందని మీరే చెప్పొద్దన్నారు. గుడ్. నేను ఇండియా వచ్చినట్టు ఇంట్లో ఎవరికి చెప్పొద్దు. హోటల్లోనే రూమ్ బుక్ చేయి. ఫ్లైట్ దిగ్గానే నేను చాందినిని చూడాలి. దిగాక ఎక్కడుందో డీటెయిల్స్ కనుక్కో. సార్, ఇంకోసారి ఆలోచించండి. చాందిని గారి లైఫ్లో ఇప్పటి వరకు బాయ్ ఫ్రెండ్, లవ్ అలాంటిదేం లేదు, ఉండదు కూడా. అందుకే నేనే కరెక్ట్ పర్సన్. తన లైఫ్లో తనకి తెలియని కొత్త కొత్త విషయాలు నేర్పిస్తా. సార్, అది ఇంపాసిబుల్ విషయం. ఈ అర్జున్ వర్మ లైఫ్లో ఇంపాసిబుల్ అనే వాడికి ప్లేసే లేదు. సో ఫస్ట్ చాందిని ఎక్కడుందో కనుక్కో. వెళ్ళి నా బేబీని చూసి రావాలి అని నవ్వుకుంటూ అన్నాడు. ఫ్లైట్ దిగగానే చాందిని ఎక్కడుందో కనుక్కొని వెళ్ళారు. చాందిని ఒక పార్క్లో కూర్చుని ఉంది. జనరల్గా చాందిని గారు పార్కులకి రారు అని విన్నాను. మరి ఇక్కడ ఎందుకున్నారో తెలియదు సార్ అని రాజు అన్నాడు. నా కోసమే కావచ్చు అని అర్జున్ అన్నాడు. అర్జున్, నీకు బాగా ఊహలు ఎక్కువయ్యాయి అని చిన్నప్పటి ఫ్రెండ్ అవ్వడం వల్ల చనువుతో అన్నాడు. ఊహలు బాగుంటాయి రాజు, వాటికి పెద్ద ఖర్చు ఉండదు. సో అప్పుడప్పుడు ఊహల్లో బ్రతికేస్తే ప్రాబ్లం ఉండదు అని అర్జున్ అన్నాడు. నువ్వు వర్మ ఇండస్ట్రీస్ ఎండి అని తెలిస్తే తన ఆఫీస్ కాంపౌండ్లోకి రానివ్వదు. తెలియకుండానే వెళ్దాం. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేసుకోవచ్చు అన్నారు. ఒక్క అబద్ధం ఆడి దగ్గరైతే తప్పులేదుగా. ప్రజెంట్ చాందిని మొహం చూస్తూ అర్జున్ చెప్తూ ఉన్నాడు. ఆ రోజు పార్క్లో నీ మొహం, ఏదో తెలియని భయం, మనస్ఫూర్తిగా నవ్వలేని నీ కళ్ళు, చుట్టూ ఎంతోమంది ఉన్న ఒంటరితనం, అవి చూడగానే నిన్ను హక్ చేసుకుని, నిన్ను దగ్గరికి తీసుకుని నేనున్నాను అని చెప్పాలనిపించింది. నేను ఫాలో అవుతూ మీ ఇంటి వరకు వెళ్ళాం. ఎలా అయినా నీకు దగ్గర అవ్వాలి అనుకున్నాను. అనుకోకుండా అప్పుడే నువ్వు పిఏ పోస్టుల కోసం పేపర్లో యాడ్ ఇచ్చావు. రాజు, ఎలా అయినా పిఏ పోస్ట్ నాకు కావాలి. నేను చాందిని పిఏగా జాయిన్ అవ్వాలి అని అన్నాడు. అర్జున్, అది నా చేతుల్లో లేదు. చాందిని గారు ఎవరిని సెలెక్ట్ చేస్తారో నాకు ఎలా తెలుస్తుంది? చాందిని గారు పిఏ కోసం చాలామంది అప్లై చేస్తుంటారు. మళ్ళీ నువ్వు ఏ యాంగిల్లో కూడా పిఏలా లేవు. చూడగానే మేడంకి డౌట్ వస్తుంది అని అన్నాడు. నిజమే. అయితే వెంటనే గెటప్ చేంజ్ చేద్దాం అని హెయిర్ స్టైల్, బియర్డ్ అన్నీ మార్చాడు. అర్జున్, నువ్వు అపియర్ మార్చగలవు కానీ నీలో ఉన్న హుందాతనం కానీ ఆ ప్రౌడ్నెస్ కానీ మార్చలేవు అని రాజు అన్నాడు. రాజు, అన్నీ మార్చలేం, కొన్ని మేనేజ్ చేయాలంతే. పిఏ ఎలా అయినా పిఏగా జాయిన్ అవుతాను, చూస్తూ ఉండు అని అన్నాడు. ఆ రోజు ఇంటర్వ్యూకి లేట్ ఎందుకు వచ్చాను తెలుసా? నీ గురించి కలలు కంటూ మార్నింగ్ 9 వరకు లేవలేదు, అందుకే లేట్ అయింది అని నవ్వుతూ చెప్పాడు. చాందిని కోపంగా చూసింది. మళ్ళీ అర్జున్ ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేశాడు. సార్, లేవండి, ఇంటర్వ్యూ 9కి, మీరు ఇంకా ఎప్పుడు వెళ్తారు
అని రాజు పిలిచాడు. అర్జున్ ఒక్కసారిగా లేచాడు. నన్ను లేపకుండా అప్పటి నుండి ఏం చేస్తున్నావు అని లేచి ఫ్రెష్ అవుతున్నాడు. నేను 30 minutes నుండి లేపుతున్నాను, మీరే లేవడం లేదు. అసలు చాందిని మేడంకి టైం సెన్స్ లేని వాళ్ళంటే అస్సలు నచ్చదు. మీరు ఇంటర్వ్యూకు 1 hour లేట్గా వెళ్తే అస్సలు సెలెక్ట్ కారు. సో ఇంటర్వ్యూ వెళ్ళడం మర్చిపోండి, వేరేది ఏదైనా దారి ఉంటే చూద్దాం అని అన్నాడు. ఈ అర్జున్ ఓటమిని ఎప్పుడు ఒప్పుకోడు. లేటుగా వెళ్ళినా కూడా జాబ్ నాకే వస్తుంది, చూస్తూ ఉండు. అయినా నాకంతా చందు గురించి కలలు కంటూ ఉన్నాను రాజు, అందుకే ఉదయం లేవలేకపోయాను. మా ఇద్దరికి పెళ్ళైనట్టు, మేము చాలా హ్యాపీగా ఉన్నట్టు అని చెప్తూ ఉన్నాడు. అర్జున్, నువ్వు కలలు కంటూ కూర్చో, ప్రస్తుతం నీ చేతుల్లో నుండి జారిపోతుంది అని రాజు అన్నాడు. ఈ అర్జున్కి ఏదైనా పట్టుకోవడమే కానీ చేజార్చుకోవడం తెలీదు. గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తూ ఉండు, బాయ్ అని బయలుదేరాడు. ఇంటర్వ్యూ అయిపోయాక రాజుకి ఫోన్ చేశాడు. హలో సార్, ఏమైంది మీ ఇంటర్వ్యూ, గెట్అవుట్ అన్నారా అని రాజు అన్నాడు. ఈ అర్జున్ ఇప్పటి వరకు ఎక్కడైనా ఫెయిల్ అయ్యాడా? ఇక్కడ కూడా అవ్వలేదు, జాబ్ నాకే వచ్చింది. సో ఇప్పుడు ఈ అర్జున్ వర్మ చాందిని రాయ్ పియ్య అన్నమాట అని అన్నాడు. ఎనీవే ఆల్ ది బెస్ట్ అర్జున్ అని రాజు చెప్పాడు. అలా ఇంటర్వ్యూ కోసం లేట్గా వచ్చినా కూడా నీ దగ్గరే జాబ్ సంపాదించాను. కానీ నిన్ను అంత తొందరగా పెళ్లి చేసుకుంటాను కలలో కూడా ఊహించలేదు. తాతయ్య పెళ్లి చేసుకోమని నీపై ప్రెజర్ తీసుకురావడం, ఆ టైంలో నేను నీ దగ్గరికి రావడం రియల్లీ కోఇన్సిడెంట్. ఆ దేవుడు మన ఇద్దరికి ఎప్పుడో రాశాడు కావచ్చు, అందుకే మనం అలా కలిసాం. నువ్వు ఇంటర్వ్యూలు చేసినప్పుడు ఎలా అయినా ఇంటర్వ్యూలలో ఎవరు పాస్ కావద్దని టఫ్ క్వశ్చన్స్ ఇచ్చాను, వాళ్ళను కన్ఫ్యూజ్ చేశాను. కానీ నువ్వు నన్ను సెలెక్ట్ చేస్తావని అనుకోలేదు. కాంట్రాక్ట్ మ్యారేజ్ అని చెప్పినప్పుడు డిసప్పాయింట్ అయ్యాను. కానీ ఎలా అయినా కాంట్రాక్ట్ని నిజం చేయాలని డిసైడ్ అయ్యాను. అందుకే నీతో గొడవ పడుతూ రొమాన్స్ చేస్తూ నీలో దాగి ఉన్న చిన్నపిల్లని, ప్రేమని, కన్నీళ్ళని, బాధని అన్నీ బయటికి తీసుకొచ్చాను. నీకు నిజం చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను, కానీ కుదరలేదు. నా కంపెనీలో ఎవరో చూజ్ చేశారు, కానీ నేను చేయలేదు. ఆ విషయం నీకు చెప్పి ఐ లవ్ యూ చెప్పాలని చారిటీ ఫంక్షన్ రోజు ఏర్పాట్లన్నీ చేశాను. కానీ ఆ రోజు నైట్ ఏమైందో నీకు తెలుసు. తర్వాత అదంతా ఎవరు చేశారు అని కనుక్కునే ప్రయత్నంలో పడి నీకు అసలు నిజం చెప్పాలని మర్చిపోయాను. నేను వర్మ అండి, ఇండస్ట్రీస్ ఎండి అని బయట ఎవరికి తెలియదు. కానీ బయట ఎవరికి తెలియని ఇంకో నిజం ఉంది, నాకు అండర్ వరల్డ్ ఉంది. అలా అని డ్రగ్స్ మాఫియా లాంటిది కాదు, ఏదైనా నిజాయితీగా చేస్తాను. నాకు ద్రోహం చేసే వాళ్ళకి శిక్షిస్తాను, నా వాళ్ళకి అన్యాయం చేస్తే ఊరుకోను. ఇల్లీగల్ పనులు చేయను, కానీ ఇంటర్నేషనల్ బిజినెస్ చేస్తాను. కొన్ని ఇల్లీగల్గా చేయాల్సి వస్తుంది, కానీ మంచివారికి ఎవరికి అన్యాయం చేయను. క్రిమినల్స్ని టార్చర్ చేయడం నాకు బాగా వచ్చు. ఆ రోజు నువ్వు ఫ్రెష్ అప్ అయి రాపు అని అన్నప్పుడే నాకు అర్థమైంది నీకు కూడా అది బాగా వచ్చు. బ్లడ్ స్మెల్ని నువ్వు కనిపెట్టగలవా అంటే నీకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉందని అర్థమైంది. కానీ ఇప్పుడే నిన్ను చెప్పమని అడగను, నీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పు. మా తాతయ్య దగ్గర నుండి బిజినెస్ తరతరాలుగా ఒకరి తర్వాత ఒకరికి వస్తుంది. నా భార్యగా నా గురించి పూర్తిగా తెలుసుకునే హక్కు నీకు ఉంది. అందుకే నా గురించి మొత్తం చెప్పాను. ఇంకా ఈ అర్జున్ వర్మ గురించి చెప్పడానికి ఏం లేదు. అప్పటి వరకు అర్జున్ చెప్పింది కామ్గా విని, ఇంకా నువ్వు దాచిన నిజం ఏమైనా ఉందా అని అడిగింది. ఇంకా అంటే ఒకటి ఉంది. ఏంటది? చైత్ర. చైత్ర ఏంటి? చైత్ర నా సిస్టర్. వాట్ అని ఇప్పుడు నిజంగా షాక్ అయింది.